అనియా, ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎన్ని దేవుళ్ళు ఉన్నారని కనిపెట్టాలంటే ఎన్ని జాతులు ఉన్నాయని కనిపెట్టాలి. ఒక్కొక్క దేవుడు జాతిని సృష్టించాడా? నీకు అర్థమయ్యేటట్టు ఒక కథ చెప్పమంటావా? చెప్పు, కానీ ఇంటర్వ్యూ లేకుండా చెప్పు. చూడు మామా, ఇంట్లో ఒకటి ఎలకే ఉంది, తగిలించిన క్యాలెండర్ లో కూడా ఆయన లేదు. రేయ్, అదేరా అంటున్నాను, వినాయకుడు లేరు రా, ఒకటి ఎలకేరా ఉంది. ఇప్పుడు వినాయకుడే కనిపించకుండా పోయాడు, తర్వాత అన్ని కనిపించకుండా పోతాయి. ఇకపైనే గణేష్ ఆట ప్రారంభం. ఏంటి ఇన్ని పక్షులు ఎగురుతున్నాయి? సునామీ గినామీ రాబోతుందా? ఎవరు నువ్వు? గణేశుడని. నా పేరు నీకెలా తెలుసు? రే, నా పేరేరా గణేష్. ఒక ప్రాణం పోతే ఆ దేవుడు కాపాడలేరా? ఇదక్క న్యాయం. భగవంతుడు ఒక్కొక్కరిని కిందకి పంపించేటప్పుడు ఒక శక్తితోటే పంపిస్తాడు. ఆ శక్తి దాటి వాడు చనిపోతున్నాడంటే అది వాడి విధి. ఏంటి గణేష, నన్ను ఎక్కడెక్కడో వెతికావు, కానీ ఒక్క చోట మాత్రం నువ్వు నన్ను వెతకలేదు కదా? వచ్చినప్పటి నుంచి కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నావు, మెంటలా నువ్వు? రే, నేనేరా వినాయకుడిని. నా మొహం చూస్తే తెలియదా?